హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ డ్రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ పోస్టర్ డిజైన్ అయితే ఎలా చేయాలో నేర్చుకుందాం. ఏ అయితే యూజ్ చేసుకుంటానో ఆ యాసెట్స్ని అయితే ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. నేను 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిజైన్ చేస్తానన్నమాట. నేనైతే ఇలా బాటిల్స్ని గూగుల్లో దొరుకుతాయి. ఈ ఇమేజెస్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఎల్లో కలర్ బాటిల్ని అయితే కట్అవుట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రిక్వైర్మెంట్ వచ్చేసి నేను బాటిల్ అని రీనేమ్ చేసుకుంటున్నాను. దీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఏ బాటిల్ కావాలో దానికి సెలెక్ట్ అని చూసారా, ఈ బాటిల్ అయితే సెలెక్ట్ అయిపోయింది. నేను సెలెక్ట్ అండ్ మాస్క్ అని పైన ట్యాబ్లో కొడుతున్నా చూసారా. నేను ఇక్కడికి వెళ్ళి ఇది కరెక్ట్గా సెలెక్ట్ అయిందా లేదనేది నేను చెక్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిన బాటిల్ అయితే వచ్చేసింది కదా. దెన్ కొంచెం క్రాస్గా పెట్టాను అనమాట, లేకపోతే మనం నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. దెన్ నేను నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి లేబుల్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్ అయితే చేస్తున్నాను. దీనికి అటాచ్ చేస్తున్నాను. నేను రినేమ్ చేసుకుంటాను లేబుల్ అని. దీని బ్లెండింగ్ మోడ్ కాకుండా బ్లెండ్ ఇఫ్తో కూడా చేసుకోవచ్చు. లేయర్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ కరెంట్ లేయర్ అని ఉంటుంది, ఇంకోటి అండర్ లేయర్ అని ఉంటుంది. నేను అండర్ లేయర్ మీద దీన్ని డ్రాగ్ చేస్తే లేబుల్ చూసారా చేంజ్ అవుతుంది. అంటే ఇది బ్లాక్ ఏరియా అంటే షాడోస్ అండ్ హైలైట్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. చూసారా, నేను వైట్ని మూవ్ చేస్తేనేమో డిసప్పేర్ అయిపోతుంది, బ్లాక్ని చేస్తేమో బ్లాక్ సైడ్ది డార్క్ అని ఏది ఉందో దానికి చేంజ్ అయిపోతుంది. నేను ఆల్ట్ పట్టుకొని కొంచెం బ్లెండ్ అవుతుందా లేదనేది లేబుల్ అంటే మల్టిప్లై కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. చూరా, ఇంతకుముందు దానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. హైలైట్స్ కూడా నేను అదే సిమిలర్గా చేస్తున్నాను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే స్మూత్నెస్ వస్తుంది. రియలిస్టిక్గా ఉండేటట్టు బాటిల్కి కనిపిస్తుంది అనమాట. చూసారు, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా బ్లెండ్ ఇఫ్ వాడి మనం ఈ లేబుల్ని అయితే మనం ఇన్సర్ట్ చేసామన్నమాట. దీనికి ఒక గ్రూప్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడైతే ఇది ఓకే అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ గురించి మీకు ముందు వీడియోలో చెప్పాను. మనం ఏదైనా తీసుకోవచ్చు, గ్రేడియంట్ కూడా వాడుకోవచ్చు అనమాట. నేను గ్రేడియంట్స్ తీసుకుందామని ట్రై చేస్తున్నా. మీకు గూగుల్లో కూడా అవైలబుల్ ఉంటాయి, మీరు ట్రై చేయండి డిఫరెంట్గా. నేనైతే గ్రేడియంట్ ఈ కలర్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇది ఫైనల్ కాదు, అంటే మీరు ఏ విధంగా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నేను బ్యాక్గ్రౌండ్ అని పెట్టేస్తా. దీంట్లో సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే గ్రేడియంట్ తీసుకుంటున్నా. యాంగిల్ 45 degrees కూడా తీసుకోవచ్చు. -45 తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. హైలైట్స్ అనేది రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి బాటిల్కి సంబంధించినవి కాబట్టి నేను రైట్ సైడ్కి గ్రేడియంట్ అయితే తీసుకుంటున్నా. ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే స్మూత్నెస్ అనేది వస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ లైన్స్లా కనబడుతుంది కదా, ఇది ఆప్షన్ ఎనేబుల్ చేస్తే స్మూత్ వస్తుంది. బీజీ అయితే ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఇంకా కొన్ని లెన్సెస్ అంటే బొకే లైట్స్ టైపు నేను కొన్ని చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ మీరు ఆన్లైన్లో దొరికేస్తాయి మీకు. దీనికి బ్లెండ్ మోడ్ అనేది నేను స్క్రీన్ అయితే ఇచ్చుకుంటున్నా.
మీరు ఏదైనా కలర్ తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోవాలంతే. నేను బాటిల్‌ని లేబుల్‌ని పట్టుకొని కొంచెం టిల్ట్ చేస్తా. హాయ్ గైస్, మనం ఇప్పుడు నేను కొంచెం బాటిల్‌ని టిల్ట్ చేసి ఈ విధంగా పెట్టుకుంటున్నా. మీకు బ్రషెస్ షైన్ అనేది ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. నేనైతే షైన్ అనేది ఒకటి తీసుకుంటున్నా. ఈ బాటిల్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి ఉండాలి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్ షైన్‌లు కూడా దొరుకుతాయి. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే వైట్ చేసుకుంటున్నా, రొటేషన్ చేస్తున్నా. ఈ విధంగా చాలా దొరుకుతాయి. నేను ప్రస్తుతానికైతే ఇంకో బ్రష్ ఇంపోర్ట్ చేసుకుంటాను. మీకు ఆన్లైన్‌లో దొరుకుతాయి ఉచితంగా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. ప్రస్తుతానికైతే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఫ్రీ సన్‌షైన్ ఫోటోషాప్ బ్రషెస్ అని ఆన్లైన్‌లో సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సన్‌షైన్ అయితే ఇట్లా తీసుకుంటున్నా. కొంచెం రొటేట్ చేద్దాం. ఈ బాటిల్ కూడా ఈ సన్‌షైన్‌కి తగ్గట్టుగా కొంచెం టిల్ట్ చేద్దాం. చూసారా, అప్పుడే ఒక లుక్ అయితే వచ్చేసింది కదా ప్రోడక్ట్‌కి. కర్వ్స్ అడ్జస్ట్‌మెంట్ లేయర్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే హైలైట్ అవ్వాలి కదా వాటికి. సార్ కర్వ్స్ ఎక్కడైతే కావాలో నేను అక్కడే చేసుకుంటాను. నేను 50% ఒక 100% ఒపెసిటీ పెట్టుకొని ఫ్లో తక్కువ పెట్టుకుంటున్నా. 30 నేను ఇన్వర్ట్ చేసి బ్రష్ టూల్తో హైలైట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ జస్ట్ హైలైట్స్ గురించి అంతే, ఎందుకంటే షైన్ వస్తుంది కదా, లైట్ వస్తున్న డైరెక్షన్లో మనం చేసుకుంటున్నాం. అండ్ అలాగే నేను ఇంకో కర్వ్స్ అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకుంటున్నా. అది షాడోస్కి. దీన్ని కూడా నేను ఇన్వర్ట్ చేసుకుంటున్నా. అంటే హైలైట్స్, షాడోస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసినప్పుడు లేదా పోస్టర్ డిజైన్ చేసినప్పుడు హైలైట్స్ మెయిన్. నేను ఇంకా ఈ షైన్ కొంచెం టిల్ట్ చేసి ప్రోడక్ట్ అయితే ఇట్లా చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చేసాం కదా, మనం ఈ ఆరెంజ్ని అయితే యాడ్ చేద్దాం.
ఇప్పుడైతే ఆ చిల్డ్ లుక్ అనేది కనిపిస్తుంది ఆల్రెడీ. ఇక్కడికి అలానే నేను ఆరెంజెస్ కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా ఇద్దామని చూస్తున్నాను. ఎస్, ఓవర్లే. బ్లెండింగ్ మోడ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా చూస్తారో దాన్ని బట్టి డార్కేనా, బర్నా అని చెప్పేసి, మల్టీప్లేయా, స్క్రీన్, ఓవర్లేనా. నాకు సాఫ్ట్ లైట్ ఇక్కడ బాగా పనికి వచ్చింది. ఇంటి కొట్టేస్తున్నా, జస్ట్ క్లిప్పింగ్ మాస్క్ ఇచ్చాను అంతే. ఈ విధంగా మనం కలర్స్ దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి నేను కొంచెం ఒక ఫ్యూ శాచురేషన్స్ కొంచెం చేంజ్ చేస్తాను. యా, ఇప్పుడు సిమిలర్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అప్పుడే ఒక లుక్ అయితే వచ్చేసింది. దీనికి మనం ఈ ఫ్లాషెస్ ఉంటాయి, ఐ మీన్ వాటర్ స్ప్లాషెస్ అని కొన్ని దొరుకుతాయి అన్నమాట. వాటికి మీరు స్క్రీన్ మోడ్ పెట్టేస్తే బ్లెండింగ్ మోడ్ చేంజ్ అయిపోద్ది. చూసారా, సింపుల్గా పెట్టాను, ఇంక నేను ఏం చేయలేదు కూడా, అప్పుడే ఒక లుక్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మనం సింపుల్ పోస్టర్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా హైలైట్స్ ఇవ్వచ్చు, డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఈ స్ప్లాషెస్ని వీటి మీద కూడా అప్లై చేయొచ్చు. జస్ట్ స్క్రీన్ మోడ్ పెడితే సరిపోద్ది. డూప్లికేట్ చేసి వీటి మీద కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే డిఫరెంట్గా మీరు మ్యానిపులేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి షైన్ ఇవ్వచ్చు, హైలైట్స్ ఇవ్వచ్చు, పోస్టర్ మళ్ళీ డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. సింపుల్గా ఈ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ చూసారా, దీనికి తగ్గట్టుగా మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆర్ మీరు ఏదైనా సరే మీ ఇమాజినేషన్ బట్టి డిఫరెంట్గా ట్రై చేయడానికి బాగుంటుంది.
ప్రస్తుతానికైతే నేను ఇట్లా పెట్టేస్తున్నాను. మీరు కలర్ కాంబినేషన్ బట్టి దాన్ని బట్టి చేంజ్ చేసుకోవడానికి ఉండాలి. ఇప్పుడు నా బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఎల్లో డ్రింక్ అనేది నేను హైలైట్ అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను. దీనికి నేను సింపుల్గా టెక్స్ట్ యాడ్ చేస్తాను. ఇలా ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. దీంట్లో నేను ఫాంట్స్ కూడా చేంజ్ చేస్తాను. ఇదే పెట్టాలని రూల్ లేదు కానీ ఇది ఆర్గానిక్గా ఉంది కాబట్టి నేను సాన్స్ సెరిఫ్ ఫాంట్, నోటో సాన్స్ సెరిఫ్ ఫాంట్ని అయితే యూజ్ చేశాను. చూసారా, నేను సింపుల్ ఎలిమెంట్స్ తీసుకునే చేశాను. దీనికి హైలైట్స్ ఇంకా ఉంటాయి. దీనికి కంప్లీట్గా మనం కెమెరా రాక్ వెళ్ళి మళ్ళీ దానికి అప్లై చేసుకుని కొంచెం ఫినిషింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. దీనికి నేను ఇంకా హైలైట్ చేయాలంటే ఎక్స్పోజర్ పెంచుకుంటా, సరే డార్కెన్ చేస్తాను, కొంచెం షాడోస్ హైలైట్ అయ్యేటట్టు ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను అనమాట. కొంచెం ఇంకా బెటర్ ఎన్హాన్స్మెంట్ గురించి చేస్తా. వైట్ ఏమవ్వాలి, బ్లాక్స్ ఇంకా డల్ అవ్వాలి అట్లా అని చెప్పేసి టెంపరేచర్ ఏమైనా పెరగాల అని కొంచెం అట్లా. ఈ విధంగా మనం చాలా ఈజీగా చూసారా, కొంచెం పోస్టర్ లెవెల్ అయితే లుక్ అయితే వచ్చింది కదా. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇమాజినేషన్ బట్టి ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ డ్రామా.